క్రీస్తు శ్రమ పడ్డాడు. మనల్ని ఏమంటా ఉన్నాడు అంటే, మీరు కూడా అలాంటి మనస్సునే ధరించుకొనుడి అని చెప్పే ముందు ఆయుధంగా ధరించుకోండి అంటున్నాడు. ఒక వ్యక్తి ఆయుధాన్ని ఎప్పుడు ధరిస్తాడు? ఆయుధాన్ని ఎప్పుడు దగ్గర పెట్టుకుంటాడో? ఈ యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనకి ప్రాణహాని ఉంది అన్నప్పుడు, తనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆయుధాన్ని దగ్గర పెట్టుకుంటాడు మనిషి. ఆయుధం మన దగ్గర ఉంటే మృగాల నుంచి, విష జంతువుల నుంచి, దొంగల నుంచి, దోపిడీదారుల నుంచి, శత్రువుల నుంచి మనకి రక్షణ ఉంటుంది కనుక ధరించుకుంటాం. ముఖ్యంగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం చాలా ఇంపార్టెంట్. ఎవరి దగ్గర అయితే ఆయుధం ఉండదో, ఎవరైతే ఆయుధాన్ని ధరించుకోరో వాళ్ళు ఓడిపోతారు, తమ ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది. అయితే మరి ఆయుధం మనకు ముఖ్యమే దేవుడు అంటా ఉన్నాడు. ఈ ఆయుధాన్ని శ్రమలాగా ధరించుకోండి. ఒక వ్యక్తికి ఆయుధం ఎంత ముఖ్యమో, శ్రమ కూడా, శోధన కూడా, ఇరుకు కూడా, ఇబ్బంది కూడా ఆయుధంగా ధరించుకో. ఆయుధం ఉన్నప్పుడు నీకు ఎంత భద్రత, రక్షణ, క్షేమం ఉంటుందో, ఈ శ్రమ కూడా నీకు భద్రత, నీకు క్షేమము, నీకు ఆనందం కలగటానికి. శ్రమ లేకపోతే విశ్వాసి జీవితం లేదు. అందుకనే ఆయుధంతో పోల్చి అదెంత ముఖ్యమో ఇది కూడా నీ జీవితంలో అంతే ముఖ్యం. క్రైస్తవుని జీవితం ఏం కోరుకుంటారు అంటే, శ్రమ ఉండకూడదు, నాకు ఇప్పుడు సంతోషం ఉండాలి, నాకు కన్నీరు ఉండకూడదు, బాధ ఉండకూడదు, వేదన ఉండకూడదు, పట్టిందల్లా బంగారం కావాలి, ఎక్కడికి వెళ్ళి నాకు కలిసి రావాలి, ఇదే కోరుకుంటాడు. ఆయురారోగ్యాలు కావాలని కోరుకుంటాడు, భోగభాగ్యాలు కావాలని కోరుకుంటాడు. శ్రమ అంటే అసలు వద్దు 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 అంటాడు. దేవుడు ఏమంటాడంటే, అదే నీకు ఆయుధం అంటున్నాడు. ఈ శ్రమ లేకపోతే నువ్వు ఆయుధం లేనివాడివి, నీకు ఆయుధం లేనివాడివి, నిరాయుధస్తుడివి, నువ్వు ఓడిపోతావు, నీకు ప్రమాదం, నువ్వు గెలవలేవు, దేవుడి దగ్గరికి రాలేవు, ఆయన ముఖ దర్శనం చేయలేవు. కనుక నీవు ఈ ఆయుధం ఎలాగైతే ధరించుకున్నావో అది కూడా అలాగ ధరించుకోవాలి. అంటే దీన్ని బట్టి శ్రమను ఆయుధంగా పోలుస్తున్నాడంటే మన జీవితంలో శ్రమ ఎంత ముఖ్యమైంది, ఎంత ముఖ్యమైంది, చాలా ముఖ్యమైనది.